హలో అండి. కువైట్ వాళ్ళకైతే ప్రతిరోజు ఫుడ్‌లో ఇదైతే కంపల్సరీగా ఉండాల్సిందే. అయితే ఇక్కడ చూసారా కూరగాయలు, ఈ కూరగాయలన్నీ నాకు మా ఫ్రెండ్ తెచ్చిచ్చారండి. వాళ్ళకి మెజరా ఉందంట. ఫ్రెష్ కూరగాయలు తోటలోంచి అప్పుడే తెంపి తెప్పిచ్చారు. అసలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో నాకైతే చాలా సంతోషం అనిపించింది. అట్లుంటది అభిమానం అంటే. ఇక్కడ చూడండి ఇవైతే మన వంకాయలన్నమాట. ఇవైతే నల్ల వంకాయలు, పెద్దవి నల్ల వంకాయలన్నమాట. ఇక్కడ చూసారా ఇంకా వచ్చేసి బజ్జీ మిరపకాయలు, ఇంకా జుకినీ కాయలు, ఇంకా వచ్చేసి తోటకూర ఇవన్నీ తెచ్చారు. నేను ఫోన్ చేసింటే నాకు ఏదో కూరగాయలు తెప్పిస్తున్నా అంటే ఏవో కొద్దిగా తెచ్చిస్తారులే సర్లే అని చెప్పేసి వెళ్ళానమాట. చూస్తే ఇవన్నీ తెచ్చారనమాట. అసలు నేనైతే షాక్ అయిపోయా. ఇన్ని కూరగాయలు నేనేం చేయాలిరా బాబోయ్ అనిపించింది. అయితే ఈ కూరగాయలని నేనేం చేశాను ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ చేశానండి. ఇక్కడ చూడండి రైస్ మన మన ఛానల్లో మోస్ట్ వైరల్ అయిన రైస్ అనమాట, చాప రైస్. మీకు అందరికీ తెలిసిందే. ఈ రెసిపీ కూడా మళ్ళీ చేశానండి, ఆ వీడియోలో యాడ్ చేశాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి కూరగాయలన్నీ అయితే రైస్ చేసేసాను. అక్కడ కూరగాయలన్నీ కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేసాను అనమాట, క్లీన్ చేసేసి. ఈ చేపలను అయితే సపరేట్గా వేరే చెరువులకు తీసుకుంటున్నానండి. పెట్టేటప్పుడు నాకు వీలుగా ఉంటుంది, చేప విరిగిపోకుండా ఉంటుందని చెప్పేసి. తర్వాత మిగతా రైస్ కూడా అందులోనే ఆ చెరువులోకి వేసేసాను అనమాట, మళ్ళీ వాళ్ళకి పెట్టడానికి. ఇలా చేయడం వల్ల మనకు చేప విరగకుండా ఉంటుందండి. అయితే ఈ చేప రైస్ చేసినప్పుడు అస్సలు మిగలదండి, మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి మొన్న నేను ఊరగాయ చేశాను కదా కువైట్ వాళ్ళకి. ఆ ఊరగాయ చేసినప్పుడు చాలామంది చాలా డౌట్స్ అడిగారు, అక్క ఆ ఊరగాయ చెడిపోదా, బూజు పట్టదా అని చెప్పేసి. అసలు ఏం కాదండి, చాలా బాగుంటుంది, బాగా ఊరిందనమాట. అసలు ఎంత టేస్టీగా ఉన్నిందంటే మనం చూడండి, నేను తింటున్నా ఇక్కడ, చాలా టేస్టీగా చాలా బాగా ఊరిపోయిందనమాట. మొత్తం ఒకసారి కలిసేలా కలిపేసి ఇవైతే వేరే సీసాలకు తీసుకున్నాను. అందులో ఉన్న వెనిగర్ బాగా ఊరింది కదా, వెనిగర్ ఎక్కువ అయిందనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను, వెనిగర్ని సపరేట్ చేశాను, వేరే ఊరగాయలు వేయొచ్చు కాబట్టి సపరేట్ చేశాను. ఇక్కడ చూడండి నేనైతే రైస్ పెట్టుకున్నా, మనం పెట్టిన ఊరగాయ వేసుకొని తింటున్నాను. వీళ్ళ రైస్లోకి బాగా సెట్ అవుతుందండి ఈ ఊరగాయ అనేది, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. పులుపు కారం బాగా ఇష్టంగా తిన్న వాళ్ళకు బాగా నచ్చుతుంది. ఇంకా పచ్చికారం, ఆ ఊరగాయ వేసుకొని పచ్చికారం వేసుకొని తింటుంటే ఆహా సూపర్ ఉండింది. ఇక్కడ చూడండి మీకు చూపిస్తూ ఉన్నాను నేను ఊరగాయలు, ఇవైతే పెట్టేశానండి నేను. ఈ టమాటా ఊరగాయ, వంకాయ ఊరగాయ పెట్టాను అనమాట. ఫుల్ వీడియోలో ఉంది రెసిపీ ఎలా చేశానంటే, చాలా డిఫరెంట్గా ఉంటుంది, కంపల్సరీగా చూడండి, డిఫరెంట్ ఉంటుంది. ఇవన్నీ నేను చేసిన ఊరగాయలు అనమాట. చూసారా 5 డబ్బాలు ఊరగాయలు చేశాను నేను ఈ మధ్యనే. ఎన్ని ఊరగాయలు చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.